In this video, we are going to discuss Golgi apparatus. Golgi apparatus. Golgi సంక్లిష్టం. గాల్జీ సంక్లిష్టం. ఓకే, గాల్జీ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ గాల్జీ ఆపరేటర్స్ని అబ్జర్వ్ చేసింది ఎవరంటే క్యామెల్లో గాల్జీ 1858లో క్యామెల్లో గాల్జీ ఆపరేటర్స్ని అబ్జర్వ్ చేశారు. ఎక్కడ అబ్జర్వ్ చేశారంటే ఎక్కడ పరిశీలించారంటే డెన్స్లీ స్ట్రైన్డ్ రెటిక్యులర్ స్ట్రక్చర్స్ నియర్ ద న్యూక్లియస్కి దగ్గరలో ఏంటంటే ఈయనకి గాఢ వర్ణంలో వలలాగా అల్లుకుని ఉండే నిర్మాణాలు కనిపించాయి అన్నమాట. ఆ నిర్మాణాలకి అండ్ లేటర్ దీస్ వర్ నేమ్డ్ గాల్జీ ఆపరేటర్స్. ఆ తర్వాత అతను వాటికి ఏం పేరు పెట్టారంటే గాల్జీ ఆపరేటర్స్ అని పెట్టారనమాట. అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఈ గాల్జీ ఆపరేటర్స్ క్యామెల్లో గాల్జీకి ఫస్ట్ టైం కనిపించింది అనమాట. తర్వాత అతని పేరు మీదే గాల్జీ ఆపరేటర్స్కి గాల్జీ సంక్లిష్టం అని పేరు పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, ది కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఫ్లాట్ డిస్క్ షేప్డ్ సాక్స్. ఏంటంటే చూడండి, ఇవేంటంటే మెనీ ఫ్లాట్ అండ్ డిస్క్ షేప్డ్ సాక్స్ అనమాట. వీటిని ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిస్టర్నే. వీటిని ఏమంటారంటే సిస్టర్నే అని కూడా అంటారు అనమాట. సిస్టర్నే మనకి ఇక్కడ ఏంటంటే చదునైన పళ్ళెం ఆకారంలో ఉండే నిర్మాణాలు కనిపిస్తాయి. ఆ నిర్మాణాలని ఏమంటారంటే సిస్టర్నే అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే గాల్జీ ఆపరేటర్స్లో ఉన్న సిస్టర్నకి అలాగే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈఆర్ అని చెప్పుకున్నాం కదా, ఈఆర్లో కూడా సిస్టర్నే ఉంటుంది. వీటిని ఇక్కడ సిస్టర్నే అంటారు. వీటిని కూడా సిస్టర్నే అంటారు. ఈ సిస్టర్నేకి డిఫరెన్స్ ఉంటుంది. ఈ సిస్టర్నే అనేది ఏంటంటే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇలా కనెక్ట్ అయి ఉంటే ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి సంబంధించిన సిస్టర్నే. అలా కాకుండా మనకి గాల్జీ ఆపరేటర్లో చూసుకుంటే సిస్టర్నే అనేది దానికి ఏంటంటే సపరేట్గా ఉంటుంది అనమాట. ఈ సిస్టర్నేకి ఈఆర్లో ఉండే సిస్టర్నేకి తేడా అదే, డిఫరెన్స్ అదేనమాట. నెక్స్ట్ దీని యొక్క గాల్జీ ఆపరేటర్స్ యొక్క వ్యాసార్థం ఎంత ఉంటుందంటే 0.5 మైక్రోమీటర్ల నుంచి 1.0 మైక్రోమీటర్ల డయామీటర్ ఉంటుంది అనమాట దీని యొక్క వ్యాసం. నెక్స్ట్ గాల్జీ కాంప్లెక్స్ సంబంధించి ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయి. దీన్ని గాల్జీ ఆపరేటర్స్ అలాగే గాల్జీ కాంప్లెక్స్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ గాల్జీ కాంప్లెక్స్ సంబంధించి ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే గాల్జీ కాంప్లెక్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ప్యాకేజింగ్. గాల్జీ సంక్లిష్టం యొక్క ప్రధాన విధి ఏంటంటే ప్యాకేజింగ్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ టు బి డెలివర్డ్ ఎయిదర్ టు ద ఇంట్రాసెల్యులర్ టార్గెట్స్. ఇక్కడ ఏంటంటే కణంలో సెల్లో ఏంటంటే పదార్థాలు ఉంటాయి కదా, సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా. ఈ సబ్స్టెన్సెస్ని ఏం చేస్తుందంటే విశిష్టమైన గమ్యస్థానాలకి ఇంట్రాసెల్యులర్ టార్గెట్స్ అంటే విశిష్టమైన గమ్యస్థానాలకి చేర్చడం ఈ గాల్జీ కాంప్లెక్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. ఇంకా ఇది లేకపోతే ఇది సెక్రీటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్. ఏంటంటే సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, పదార్థాలు ఉంటాయి కదా, ఆ పదార్థాలని అవుట్ సైడ్కి కణం యొక్క వెలుపలికి పంపించడం ఈ గాల్జీ సంక్లిష్టం యొక్క ప్రధాన విధి. అర్థమైంది కదా తెలుగు మీడియం. తెలుగులో ఏంటంటే కణంలో ఉండే పదార్థాలను విభిన్న
గమ్యస్థానాలకు చేర్చడం, పదార్థాలని కణంలోని విశిష్టమైన గమ్యస్థానాలకు చేర్చడం ఈ గాల్జీ కాంప్లెక్స్ యొక్క ప్రధాన విధి. దాన్నే ప్యాకేజింగ్ అంటారు. అది ఓఆర్ఆర్ అది తర్వాత ఏంటంటే లేదా సెక్రిటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్. ఇంకా ఏంటంటే ఆ పదార్థాలని కణం లోపలికి పంపించడం, అంటే విశిష్టమైన స్థానాలకి చేర్చడం, లేకపోతే వాటిని బయటికి అవుట్ సైడ్కి బయటికి పంపించడం ఈ గాల్జీ కాంప్లెక్స్ యొక్క విధి అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే మోడిఫికేషన్. మోడిఫికేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ గాల్జీ కాంప్లెక్స్ లో చూడండి, ఇక్కడ గాల్జీ ఇయర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇయర్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్లని సింథసిస్ చేస్తుంది అనమాట, సంశ్లేషణ చేస్తుంది, ప్రోటీన్లు ఉత్పత్తి చేయడం. ఎందుకంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అంటే ఏంటది? రఫ్ ఇయర్ అని, స్మూత్ ఇయర్ అని చెప్పుకున్నాం. రఫ్ ఇయర్ ఎందుకు రఫ్గా ఉంటుంది? దాని మీద రైబోజోమ్స్ ఉంటాయి. రైబోజోమ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్ల సంశ్లేషణ రైబోజోమ్స్ యొక్క ప్రధాన విధి అనమాట. ఈ రైబోజోమ్స్ అనేవి మనకి ఎండోప్లాజ్మిక్ అంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం నుంచి సింథసైజ్ అవుతాయి అనమాట. ఇవి అయిన తర్వాత ఏంటంటే వెసికల్స్ రూపంలో, వీటిని వెసికల్స్ అంటారు. వెసికల్స్ అంటే కోశాలు. ఇప్పుడు మనకి ఇది గరుకు ఇయర్. ఇది ప్రోటీన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి ప్రోటీన్స్. సింథసైజ్ అయిన ప్రోటీన్స్ ఏంటంటే బయటకు వస్తాయి అనమాట, ఇయర్ నుంచి బయటకు వస్తాయి. ఇక్కడ అవి ఎలా వస్తాయి అంటే వెసికల్స్, కోశాల రూపంలో బయటకు వస్తాయి. వచ్చి ఇక్కడ ఏంటంటే మనకి ఇది బల్జ్ అవుతుంది, ఉబ్బితుంది. ఉబ్బిన భాగం నుంచి మనకి వెసికల్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. మనకి గాల్జీ కాంప్లెక్స్ లో 2 ఫేసెస్ ఉంటాయి. అది ఒకటి ఏంటంటే ఈ ఇయర్ కి ఫ్రంట్ ముందుండే ఫేస్ ని సిస్ ఫేస్ అని, సిస్ ముఖం అని, ఇయర్ కి ఆపోజిట్ గా ఉండే ఈ ఫేస్ ని ట్రాన్స్ ఫేస్ అని అంటారు. ట్రాన్స్ ముఖం అని అంటారు అనమాట. ట్రాన్స్ ముఖం. ఇప్పుడు మనకి ప్రోటీన్స్ అనేవి ఏ రూపంలో బయటకు వచ్చే? వెసికల్స్ రూపంలో వచ్చాయి కదా. ఈ వెసికల్స్ ఏంటంటే సిస్ ఫేస్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయ్యి లాస్ట్ కి ఫైనల్ గా ట్రాన్స్ ఫేస్ అనేది ఏంటంటే మెచ్యూర్ ఫేస్ అనమాట, బాగా అభివృద్ధి చెందిన ఫేస్. ఈ ఫేస్ నుంచి మనకి అవుట్ సైడ్ కి వస్తాయి అనమాట వెసికల్స్. ఈ వెసికల్స్ ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సిస్ ఫేస్ నుంచి ట్రాన్స్ ఫేస్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి ప్రోటీన్స్ అనేవి ఏంటంటే ఈ గాల్జీ కాంప్లెక్స్ లోనే మోడిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చిన ప్రోటీన్స్ అన్ని కూడా ఈ వీటి సిస్టర్న్లలోనే రూపాంతరం చెందుతాయి, మోడిఫికేషన్ అయ్యి అవి తర్వాత ఏంటంటే బాగా రూపాంతరం అయిన తర్వాత ఇక్కడ నుంచి అంటే ఎక్కడి నుంచి ఇయర్ నుంచి వచ్చిన ప్రోటీన్స్ ఎక్కడ మోడిఫికేషన్ అవుతున్నాయి? సిస్టర్నల్. ఇది సిస్టర్నే. ఈ సిస్టర్నల్ లో మోడిఫై అవి సిస్ ఫేస్ నుంచి ట్రాన్స్ ఫేస్ ద్వారా బయటికి రిలీజ్ అవుతున్నాయి అనమాట. అదే ఇది మోడిఫికేషన్. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? ప్యాకేజింగ్. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ మోడిఫికేషన్ ఏ విధంగా జరిగిందో తెలిసింది కదా. మోడిఫికేషన్ అంటే రూపాంతరం. ఇది రూపాంతరం. చూడండి, ఏ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ సింథసైజ్డ్ బై రైబోజోమ్స్. ఎక్కువ సంఖ్యలో ప్రోటీన్స్ అనేవి ఎక్కడ సింథసైజ్ అవుతాయి? రైబోజోమ్స్ లో. అండ్ ఇయర్ అంటే ఇయర్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం మీద ఏముంటాయి? రైబోజోమ్స్ ఉంటాయి. ఆ రైబోజోమ్స్ లో మనకి ప్రోటీన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అవుతున్నాయి. ఆర్ మోడిఫైడ్ ఇన్ ద సిస్టర్నే ఆఫ్ ద గాల్జీ ఆపరేటర్స్. ఏంటంటే బిఫోర్ దే ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇట్స్ ట్రాన్స్ఫేస్. ఇవేంటి? బయటికి రిలీజ్ అయ్యే ముందు సిస్టర్నలో మోడిఫికేషన్ అయ్యి ఆ తర్వాత ట్రాన్స్ఫేస్
ట్రాన్స్ఫేస్ నుంచి బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ద ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్. ఇంకా గాల్జీ ఆపరేటర్స్ యొక్క ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ ఏంటంటే ఏంటి, గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ రెండింటిని, గ్లైకోప్రోటీన్స్ గ్లైకోలిపిడ్స్ ఈ రెండింటిని ఫార్మేషన్ చేయడం గాల్జీ కాంప్లెక్స్ యొక్క ఇంపార్టెంట్ సైట్ అనమాట. గాల్జీ కాంప్లెక్స్ అనేది ఉత్పత్తి కేంద్రంగా ఉంటుంది. దేనికి ఉత్పత్తి కేంద్రంగా ఉంటుందంటే, దేన్ని ఉత్పత్తి చేసే కేంద్రంగా ఉంటుందంటే గ్లైకోప్రోటీన్స్ గ్లైకోలిపిడ్స్ ని ఉత్పత్తి చేసే కేంద్రంగా గాల్జీ ఆపరేటర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ సెల్ వాల్ మెటీరియల్స్. మీరు ఆల్రెడీ సెల్ వాల్ కోసం నేర్చుకున్నారు. సెల్ వాల్ అనేది ఏ విధంగా కంపోజ్ అయిందో మీకు తెలుసు. ఏ విధంగా, సెల్యులోజు, హెమిసెల్యులోజు, పెక్టిన్తో. ఈ విధంగా ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ సెల్ వాల్ మెటీరియల్స్. సెల్ వాల్ మెటీరియల్స్ అన్ని కూడా సింథసిస్ అయ్యేది ఎక్కడంటే సంశ్లేషణ, కణకవచ పదార్థాలన్నీ కూడా ఎక్కడ సంశ్లేషణ చేయబడతాయంటే గాల్జీ ఆపరేటర్స్ లో సంశ్లేషణ చేయబడతాయి అనమాట. నెక్స్ట్ చూడండి, ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ ప్లేట్. సెల్ ప్లేట్ అంటే తెలుగులో కణఫలకం. కణఫలకం. సెల్ డివిజన్ అంటే కణ విభజన. ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ ప్లేట్ డ్యూరింగ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ జరిగే సమయంలో, అంటే సెల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి వస్తాయి కదా. అంటే సెల్ డివిజన్ జరిగేటప్పుడు సెల్ ప్లేట్ ఏర్పడడానికి, అంటే సెల్ డివిజన్ జరిగేటప్పుడు సెల్ ప్లేట్ ఫార్మ్ అవడానికి మనకి గాల్జీ ఆపరేటర్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కణ విభజన సమయంలో కణపలకం ఏర్పడడానికి గాల్జీ కాంప్లెక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇది గాల్జీ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్. గాల్జీ కాంప్లెక్స్ లో మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ వీటిని అబ్జర్వ్ చేసింది ఎవరు, క్యామెల్లో గాల్జీ. ఎప్పుడు ఇన్ 1858 లో. ఎక్కడ, న్యూక్లియస్ కి దగ్గరగా రెటిక్. ఎలా ఉన్నాయి అవి, డెన్స్లీ స్ట్రైన్డ్ రెటిక్యులర్ స్ట్రక్చర్స్. ఇవి నియర్ న్యూక్లియస్ దగ్గరగా వల వంటి ఆకారంలో ఉండే నిర్మాణాలు కనిపించి ఆ నిర్మాణాలని గాల్జీ కాంప్లెక్స్, అంటే గాల్జీ, క్యామెల్లో గాల్జీ పేరు మీదుగానే ఆ పేరు పెట్టడం జరిగింది అనమాట. వీటిలో మనకి ఏంటంటే సిస్ స్పేస్ ఉంటుంది, ట్రాన్స్ స్పేస్ ఉంటుంది. ఓకే, వెసికల్స్ ఉంటాయి, వెసికల్స్ లో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ అనేవి సిస్ స్పేస్ నుంచి ట్రాన్స్ స్పేస్ ద్వారా విడుదలవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రోటీన్స్ అనేవి మోడిఫికేషన్ కూడా జరుగుతాయి, సిస్టర్నేలో మోడిఫికేషన్ జరుగుతాయి. అప్పుడు దాన్ని అవి ఎలా రిలీజ్ అవుతాయి, అవి ట్రాన్స్ స్పేస్ నుంచి రిలీజ్ అవుతాయి. ప్యాకేజింగ్ అంటే కణంలో ఉండే, సెల్లో ఉండే పదార్థాలని గమ్యస్థానాలకు చేర్చడం ఈ గాల్జీ కాంప్లెక్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ సెల్ ఫార్మేషన్, సెల్ ప్లేట్ ఫార్మేషన్ లో యూజ్ అవుతుంది. గ్లైకోలిపిడ్స్ గ్లైకోప్రోటీన్స్ సింథసైజ్ అవడానికి గాల్జీ ఆపరేటర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇది గాల్జీ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ లైసోజోమ్స్ కోసం నేర్చుకోవచ్చు. లైసోసోమ్లు. ఓకే, మీరు ఆల్రెడీ 9th క్లాస్లో వీటి కోసం నేర్చుకుని ఉంటారు. అంటే ఆటోలైసిస్ జరుగుతుంది కదా, స్వయం విచ్చిత్తి సంచులు అని అంటారు, సూసైడల్ బ్యాగ్స్ అని అంటారు అనమాట. ఓకే, చూడండి, దీస్ ఆర్ మెంబ్రేన్ బౌండ్ వాసిక్యులర్ స్ట్రక్చర్స్. అండ్ దీస్ ఆర్ మెంబ్రేన్ బౌండ్ వాసిక్యులర్ స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే మెంబ్రేన్తో ఉంటాయన్నమాట వెసికల్స్. మెంబ్రేన్ బౌండ్ వెసిక్యులర్ స్ట్రక్చర్ ఫార్మ్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇన్ ద గాల్జీ ఆపరేటర్స్. ప్యాకేజింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, కణంలో ఉండే సబ్స్టెన్సెస్ని, పదార్థాలని ఏంటంటే ఒక చోటకి గమ్యస్థానాలకి చేర్చడాన్నే ప్యాకేజింగ్ అంటారు. గమ్యస్థానాలకు లేకపోతే కణం యొక్క వెలుపలికి, సెల్ యొక్క అవుట్ సైడ్కి పంపించడాన్ని ప్యాకేజింగ్ అంటారు అనమాట. ఈ ప్యాకేజింగ్ జరిగేటప్పుడు ఏంటంటే ఏర్పడిన మెంబ్రేన్ బౌండ్ వెసిక్యులర్ స్ట్రక్చర్స్ అనమాట. అంటే ప్యాకేజింగ్ జరిగేటప్పుడు ఏర్పడినవి ఈ లైసోజోమ్లు అనమాట. నెక్స్ట్, lysosomal vesicles have been found to be very rich in
హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. మనకి వెసికిల్స్లో ఈ కోశాల వంటి నిర్మాణాలు, వెసికిల్స్ అంటే కోశాలు, ఈ కోశాల వంటి నిర్మాణాల్లో ఏంటంటే హ్యావ్ బీన్ ఫౌండ్ టు బి వెరీ రిచ్ ఇన్ హైడ్రోలైటిక్ ఎంజైమ్. హైడ్రోలైటిక్ ఏంటంటే వెసికిల్స్లో ఎక్కువ మనకి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి హైడ్రోలైటిక్ ఎంజైమ్, తెలుగులో కూడా హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి వీటి మీద, ఈ ఎంజైమ్స్ ఏంటంటే ఎంజైమ్స్ లైక్ లైపేజెస్. లైపేజెస్ అనేవి లిపిడ్స్ మీద పనిచేస్తాయి అనమాట. లిపిడ్స్. ప్రోటీయేజెస్. ఎంజైమ్స్కి ఎప్పుడు ఏజెస్ అని వస్తుంది అనమాట చివరి భాగంలో. ప్రోటీయేజెస్ అంటే ప్రోటీన్స్ మీద పనిచేసే ఎంజైమ్స్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల మీద, స్టార్చ్ మీద పనిచేసే ఎంజైమ్స్ అన్నమాట. స్టార్చ్, పిండి లిపిడ్ల మీద పనిచేసేవి, అలాగే ప్రోటీన్ల మీద పనిచేసేవి. స్టార్చ్ పిండి పదార్థాల మీద పనిచేసేవి. These enzymes are optimally active at the acidic pH. ఈ ఎంజైమ్స్ అనేవి ఎక్కువ యాక్టివ్గా ఎక్కడ ఉంటాయంటే అంటే యుక్తతమ. ఆప్టిమల్లీ అంటే యుక్తతమ ఎసిడిక్ pH వద్ద, ఆమ్ల pH వద్ద ఎక్కువగా ఇవి యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. క్రియావంతంగా ఆమ్ల pH వద్ద ఎంజైమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అండర్ స్టార్వేషన్ కండిషన్స్ లైసోజోమ్స్ డైజెస్ట్ సెల్యులర్ కంటెంట్స్. ఇవి ఏం చేస్తాయంటే అంతా బాగానే ఉంటుంది, ఎంజైమ్స్ ఉంటాయి, లిపిడ్స్ మీద పనిచేస్తాయి, స్టార్చ్ మీద పనిచేసి ఎంజైమ్స్ అన్నింటిలోని ఈ వెసికిల్స్లో ఉంటాయి. అయితే వీటికి సరిగ్గా ఫుడ్ దొరకలేనప్పుడు ఏం చేస్తుందంటే సెల్యులర్ కంటెంట్స్ అంటే కణం లోపల, సెల్ లోపల మనకి ఏమిటి సెల్ ఆర్గనల్స్ ఉంటాయి కదా, మైటోకాండ్రియా, ఇలా గాల్జీ ఆపరేటర్స్, ఇంకా మైక్రోబాడీస్, ఇవన్నీ ఉంటాయి కదా. సెల్యులర్ కంటెంట్స్ కణంలో ఉండే కణాంగాలన్నింటినీ కూడా ఏంటంటే ఇవి ఏం చేస్తాయంటే రిలీజింగ్ హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్ని విడుదల చేసి ఏం చేస్తాయంటే అండ్ కాజ్ డెత్ ఆఫ్ ద సెల్లో చనిపోయేలాగా చేస్తున్నారు. అంటే దాంట్లో ఉండే కంటెంట్స్, సెల్యులర్ కంటెంట్స్ అన్నింటినీ కూడా ఇది ఏం చేస్తుందంటే తినేస్తుంది అనమాట. తినేయడంతో సెల్ ఏమవుతుంది, చనిపోతుంది అనమాట. అండ్ కాజ్ డెత్ ఆఫ్ సెల్స్. దీన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటోలైసిస్. ఆటోలైసిస్ అంటే కణ విచ్చిత్తి అంట తెలుగులో. కణ విచ్చిత్తి, ఆటోలైసిస్ అంటే. ఇది లైసోజోమ్స్ కోసం. లైసోజోమ్స్ అంటే తెలిసింది కదా, లైసోజోమ్స్ ఏం చేస్తాయి, లైసోజోమ్స్లో ఎంజైమ్స్ ఉంటాయి. లైసోజోమ్స్ అంటే ఏంటి అంటే ప్యాకేజింగ్ జరిగేటప్పుడు ఏర్పడిన మెంబ్రేన్ బౌండ్ వెసిక్యులర్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ వెసికల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ లైక్ లిపిడ్స్, ప్రోటీయేజెస్, కార్బోహైడ్రేజెస్. నెక్స్ట్ న్యూక్లియేజెస్ కదా, న్యూక్లియేజెస్ అనేవి న్యూక్లిక్ యాసిడ్స్ మీద పనిచేస్తాయి అనమాట. కేంద్రక ఆమ్లాల మీద పనిచేసే ఎంజైమ్స్ కూడా మనకి లైసోజోమ్లో ఉంటాయి అనమాట. తర్వాత ఏం చేస్తుందంటే ఇది ఎక్కువ యాక్టివ్గా ఎక్కడ ఉంటుందంటే ఎసిడిక్ pH వద్ద యాక్టివ్గా ఉంటాయి ఎంజైమ్స్. నెక్స్ట్ కణంలో ఉండే సెల్యులర్ కంటెంట్స్ని హైడ్రోలైజింగ్ అనే ఎంజైమ్స్ని రిలీజ్ చేసి మొత్తం సెల్ మొత్తం చనిపోయేలాగా చేస్తాయి ఈ లైసోజోమ్స్. అందుకే దీన్ని ఏమంటారు, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోలైసిస్. ఆ ప్రక్రియను ఏమంటారు, ఆటోలైసిస్ అంటారు, కణ విచ్చిత్తి అని అంటారు అనమాట. ఇది లైసోజోమ్స్ కోసం. నెక్స్ట్ వాక్యూల్స్ కోసం నేర్చుకోవచ్చు. రిక్తికలు. ద వాక్యూల్ ఈజ్ ద మెంబ్రేన్ బౌండ్ స్పేస్ ఫౌండ్ ఇన్ ద సైటోప్లాజం. మనకి ప్లాంట్ సెల్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది కదా, ప్లాంట్ సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, రిమైనింగ్ ఇదంతా సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజం అంటే తెలుగులో కణద్రవ్యం ఉంటుంది.
ఇది సైటోప్లాజం. కణ ద్రవ్యం 90% సైటోప్లాజంలో 90% అంతా కూడా వ్యాక్యూలే ఉంటుంది. ఇదంతా ఇలా వ్యాక్యూల్ ఉంటుంది అనమాట. రిక్తిక 90% ఈ ప్లేస్ని, సైటోప్లాజంలో ఉండే ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంకా ఇదేంటి, మెంబ్రేన్ బౌండ్, అలాగే స్పేస్ అంటే ఖాళీ ప్రదేశాన్ని కలిగిన మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనల్ అనమాట వ్యాక్యూల్ అనేది. చూడండి నెక్స్ట్, ఇట్ కంటైన్స్ శాప్. మనకి ఏంటంటే వ్యాక్యులర్ శాప్. ఇట్ కంటైన్స్ శాప్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ వాటర్, మెటబాలిక్ బై ప్రొడక్ట్స్, ఎక్స్క్రియేషన్స్ అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్స్. మనకి ప్లాంట్ సెల్లో 90% వ్యాక్యూలే ఆక్యుపై చేస్తుంది అనమాట. ఈ వ్యాక్యూల్లో మనకి ఏంటంటే వ్యాక్యులర్ శాప్ ఉంటుంది. ఈ శాప్లో మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. మెయిన్లీ నీరు, మెటబాలిక్ బై ప్రొడక్ట్స్ అంటే జీవక్రియ ఉప ఉత్పన్నాలు ఉంటాయి. జీవక్రియ ఉప ఉత్పన్నాలు, అలాగే ఎక్స్క్రీషన్స్ అంటే విసర్జక పదార్థాలు ఉంటాయి. విసర్జక పదార్థాలు, అలాగే అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్స్, అలాగే ఏంటంటే వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి అన్నమాట. ఏముంటాయి వ్యాక్యులర్ శాప్లో వాటర్, మెటబాలిక్ బై ప్రొడక్ట్స్, నెక్స్ట్ ఎక్స్క్రియేషన్స్ అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్, ఇన్ సమ్ ప్లాంట్ సెల్స్ వాసిక్యులర్ శాప్. కొన్ని ప్లాంట్ సెల్స్లో, కొన్ని వృక్ష కణాల్లో ఏంటంటే వాసిక్యులర్ శాప్ అంటే రిక్తిక రసంలో యాంథోసైనిన్ అనే పిగ్మెంట్ ఉంటుందన్నమాట. యాంథోసైనిన్ ఇది వర్ణద్రవ్యం. అంటే పిగ్మెంట్ అన్నమాట. యాంథోసైనిన్ పిగ్మెంట్ ఉంటుంది అనమాట. ఇది ప్లాంట్ పార్ట్స్ కి కలర్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట, యాంథోసైనిన్ పిగ్మెంట్. నెక్స్ట్ చూడండి, ద వ్యాక్యూల్ ఈజ్ బౌండ్ బై ఏ సింగిల్ మెంబ్రేన్. వ్యాక్యూల్ని బౌండ్ చేస్తూ ఇలా బౌండ్ చేస్తూ సింగిల్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ సింగిల్ మెంబ్రేన్ ఏమంటారంటే టోనోప్లాస్ట్ అంటారు. రిక్తికని ఆవరించి ఉండే పొరను ఏమంటారంటే టోనోప్లాస్ట్ అంటారు. టోనోప్లాస్ట్ అంటే ఏంటి? ద వ్యాక్యూల్ ఈజ్ బౌండ్ బై ఏ సింగిల్ మెంబ్రేన్. వ్యాక్యూల్ని బౌండ్ చేస్తుంటే సింగిల్ మెంబ్రేన్ ఉంటుంది. ఆ సింగిల్ మెంబ్రేన్నే టోనోప్లాస్ట్ అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్, టోనోప్లాస్ట్. నెక్స్ట్ మనకి రిక్తిక వ్యాక్యూల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఆస్మో రెగ్యులేషన్ అంటే కణ ద్రవ విస్తరణ. యూజ్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఆస్మో రెగ్యులేషన్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ రిక్తిక వ్యాక్యూల్ కూడా ఆస్మో రెగ్యులేషన్ లో యూజ్ అవుతుంది. అంటే ఏంటంటే సెల్ లోపలికి, కణంలోకి అన్ని సబ్స్టెన్సెస్ ని రానివ్వకుండా ఏవైతే తనకుండా వెళ్తాయో సెల్ మెంబ్రేన్ గుండా అవే ప్లాస్మా టోనోప్లాస్ట్ రిక్తికలో కూడా వెళ్తాయి అన్నమాట. కొన్ని పదార్థాలను తనకుండా వెళ్ళనిచ్చి కొన్నిటిని వెళ్ళనివ్వదన్నమాట.
అదే ఆస్మోరెగ్యులేషన్ అంటే. చూడండి నెక్స్ట్, ద టోనోప్లాస్ట్ ఫెసిలిటేట్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనదర్ మెటీరియల్స్. ఏంటంటే టోనోప్లాస్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ అయాన్స్. టోనోప్లాస్ట్ ద్వారా రిక్తిక్లోకి వ్యాక్యూల్లోకి ఏంటంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట. అది కూడా దీంటి ఎనదర్ మెటీరియల్స్ ఎగ్నెస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఇతర పదార్థాలకి ఎగ్నెస్ట్గా వాటి యొక్క కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా మనకి సబ్స్టెన్సెస్ అనేవి, అయాన్స్ అనేవి వ్యాక్యూల్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే గాఢత ప్రవణత. గాఢత ప్రవణతకు వ్యతిరేకంగా, అంటే సైటోప్లాజంలో ఒక గాఢత ఉందనుకో, ఆ గాఢతకి వ్యతిరేకంగా ఏం చేస్తుంది అంటే కొన్ని అయాన్స్ని తన లోపలికి టోనోప్లాస్ట్ ద్వారా రిక్తిక్లోకి వెళ్ళడానికి ఈ టోనోప్లాస్ట్ అనేది అవకాశాన్ని ఇస్తుంది అనమాట. చూడండి, ఇంటూ ద వ్యాక్యూల్. నెక్స్ట్ చూడండి, ఇన్ అమీబా ద కాంట్రాక్టిల్ వ్యాక్యూల్. అమీబాలో ఏంటంటే కాంట్రాక్టిల్ వ్యాక్యూల్ ఉంటుంది, అంటే సంకోచ రిక్తిక ఉంటుంది అనమాట. ఈ సంకోచ రిక్తిక అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్క్రీషన్, విసర్జనలో యూజ్ అవుతుంది అనమాట. విసర్జనలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రొటిస్ట్లో కూడా ఏంటంటే ఫుడ్ వ్యాక్యూల్స్ ఉంటాయి అన్నమాట, ఆహార రిక్తికలు. ప్రొటిస్ట్లో ఆహార రిక్తికలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి ఫుడ్ని వెసికిల్స్ అంటే కోశాల రూపంలో కణికలుగా తీసుకోవడంతో ఏంటంటే వాటి చుట్టూ ప్రొటిస్ట్లో ఫుడ్ వ్యాక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఆహార రిక్తిక అనేది ఏర్పడుతుంది. ఇది వ్యాక్యూల్ కోసం. వ్యాక్యూల్ అంటే కణం లోపల 90% స్పేస్ని ఆక్యుపై చేసి ఉండే సెల్ ఆర్గనల్. ఇది ఏంటంటే సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్. ఆ సింగిల్ మెంబ్రెయిన్ టోనోప్లాస్ట్ అంటారు. నెక్స్ట్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఆస్మో రెగ్యులేషన్లో యూజ్ అవుతుంది, కణ ద్రవాభిసరణలో యూజ్ అవుతుంది, అంటే కొన్ని పదార్థాలను లోపలికి వెళ్ళనిస్తుంది అనమాట. అలాగే ఏంటంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఏంటంటే ఈ వ్యాక్యూల్లోకి ఇతర మెటీరియల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఎగనెస్ట్గా కొన్ని అయాన్స్ టోనోప్లాస్ట్ ఏం చేస్తుందంటే రిక్తిక్లోకి పంపిస్తుంది అనమాట. దాంతో ఏంటంటే రిక్తిక్లో అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దేంతో పోల్చుకుంటే సైటోప్లాజంతో పోల్చుకుంటే రిక్తిక్లో అయాన్స్ యొక్క గాఢత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అమీబాలో ఏంటంటే కాంట్రాక్టిల్ వ్యాక్యూల్ ఉంటుంది, సంకోచ రిక్తిక ఉంటుంది. అలాగే ప్రొటిస్ట్లో ఫుడ్ వ్యాక్యూల్స్ ఉంటాయి అనమాట. ఇది వ్యాక్యూల్ కోసం. నెక్స్ట్ మైటోకాండ్రియా కోసం స్టడీ చేద్దాం. మైటోకాండ్రియా మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ చూస్తే ఎలా ఉంటుందంటే సాసేజ్ షేప్, అంటే గొట్టాలలాగా ఉంటుంది సాసేజ్ షేప్. అలాగే సిలిండ్రికల్ షేప్, స్తూపాలలాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మైటోకాండ్రియా యొక్క నెంబరు సెల్ టు సెల్ మారుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటిలో జరిగే ఫిజియోలాజికల్ యాక్టివిటీని బేస్ చేసుకుని సెల్ టు సెల్ మైటోకాండ్రియా యొక్క నెంబరు మారుతూ ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క షేపు, సైజు కూడా ఏంటంటే వ్యారీగా ఉంటుంది. కణకణానికి కూడా, అంటే ఆకారంలోను పరిమాణంలో కూడా ఇవి వైవిధ్యతను చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీటి యొక్క డయామీటర్ చూసుకుంటే ఎంత ఉంటుందంటే 0.2 to 1.0 మైక్రోమీటర్స్ ఉంటుందన్నమాట.
ఇది డయామీటర్. నెక్స్ట్ లెంత్, వ్యాసం ఎంత ఉంటుందంటే 0.2 to 1.0 మైక్రోమీటర్లు ఉంటుంది. లెంత్, పొడవు ఎంత ఉంటుందంటే పొడవు 1.0 to 4.1 మైక్రోమీటర్లు ఉంటుందన్నమాట. నెక్స్ట్ మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే మెంబ్రెయిన్ బౌండ్ స్ట్రక్చర్. 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి. మైటోకాండ్రియాని కవర్ చేస్తూ 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఫస్ట్ మెంబ్రెయిన్ ఔటర్ మెంబ్రెయిన్, ఔటర్ మెంబ్రెయిన్ వెలుపలి పొర. నెక్స్ట్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఇన్నర్ మెంబ్రెయిన్ లో నెంబర్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఇన్ఫోల్డింగ్స్ ఉంటాయి, ముడతలు ఉంటాయి అనమాట. ఇన్నర్ మెంబ్రెయిన్ లో ఇన్నర్ మెంబ్రెయిన్ ఏ విధంగా ఉంటుందంటే ముడతల్ని కలిగి ఉంటుంది అనమాట. ఇవి చూడండి ఇన్ఫోల్డింగ్స్. ఈ ముడతల్ని ఏమంటారంటే ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ని క్రిస్టే అంటారు. క్రిస్టే. నెక్స్ట్ క్రిస్టే అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు సర్ఫేస్ ఏరియాని, మైటోకాండ్రియా యొక్క లోపల యొక్క సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే చూడండి ఇక్కడ ద క్రిస్టే ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియాని అంటే కణ వైశాల్యాన్ని లోపల. ఈ క్రిస్టే వల్ల ఉపయోగం ఏంటంటే ఉపరితల వైశాల్యం పెరుగుతుంది అనమాట. ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా, ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. ఉపరితల వైశాల్యం దేనివల్ల పెరుగుతుంది? సర్ఫేస్ ఏరియా దేనివల్ల పెరుగుతుంది అంటే ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా క్రిస్టే. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అంటే ఇన్ఫోల్డింగ్స్, ముడతల వల్ల. నెక్స్ట్ చూడండి మైటోకాండ్రియా ఆర్ ద సైట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. మైటోకాండ్రియాలో ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది అనమాట. అంటే వాయు సహిత శ్వాసక్రియ అనేది జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియ. ఏరోబిక్ అంటే వాయు సహిత. వాయు సహిత శ్వాసక్రియ అనేది జరుగుతుంది. రెస్పిరేషన్ శ్వాసక్రియ. నెక్స్ట్ మనకి ఈ లోపల ఇన్నర్ మెంబ్రెయిన్ లోపల ఉండే ఈ స్పేస్ అంతటిని కూడా ఏమంటారంటే మ్యాట్రిక్స్ అని అంటారు. మ్యాట్రిక్స్, మాత్రిక అని అంటారు అనమాట. మ్యాట్రిక్స్. చూడండి దే ప్రొడ్యూస్ సెల్యులర్ ఎనర్జీ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే సెల్యులర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సెల్యులర్ ఎనర్జీని. సెల్యులర్ ఎనర్జీ అంటే కణశక్తిని, కణశక్తిని ఉత్పత్తి చేస్తుంది. మైటోకాండ్రియాలు ఏం చేస్తాయంటే కణశక్తిని ఉత్పత్తి చేస్తాయి అనమాట. సెల్యులర్ దే ప్రొడ్యూస్ సెల్యులర్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏ రూపంలో సెల్యులర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 3 ఫాస్ఫేట్లు ఉంటాయి కాబట్టి ట్రైఫాస్ఫేట్ అంటారు. ఇది ఏ ఫామ్ లో సెల్యులర్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందంటే ఏటీపీ. అండ్ సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ సెల్. కణ సత్యాగారాలు అని అంటారు అనమాట. మైటోకాండ్రియాని కణ సత్యాగారాలు అని అంటారు. పవర్ హౌసెస్ ఆఫ్ సెల్, కణ సత్యాగారాలు అని మైటోకాండ్రియా అంటారు. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ద మ్యాట్రిక్స్ పొసెసెస్ సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ. మ్యాట్రిక్స్ లో మెంబ్రెయిన్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఈ మ్యాట్రిక్స్ లో మనకి సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది అనమాట. సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది.
ఒక వృత్తాకార డిఎన్ఏ అణువు ఉంటుందన్నమాట. సింగిల్ సర్క్యులర్ మాలిక్యూల్ ఉంటుంది. దాంతోపాటు ఫ్యూ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి అనమాట. ఫ్యూ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు 70s రైబోజోమ్స్ ఉంటాయి. 70s రైబోజోమ్స్. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. చూడండి, మైటోకాండ్రియా ఏ షేప్లో ఉంటుంది? సాసేజ్ షేప్, అంటే గొట్టాల్లా ఉంటాయి. సిలిండ్రికల్ షేప్ అంటే స్తూపాల్లా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే లెంత్, డయామీటర్ ఎంత ఉంటుంది? 0 to 1.0 మైక్రోమీటర్లు ఉంటుంది. లెంత్ 1.0 4.1 1.0 నుంచి 4.1 మైక్రోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే క్రిస్టీ అంటారు. క్రిస్టీ యొక్క యూజ్ ఏంటంటే ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా, ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మైటోకాండ్రియా దే ప్రొడ్యూస్ సెల్యులర్ ఎనర్జీ, కణశక్తిని ఉత్పత్తి చేస్తాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ సెల్. అందుకని చెప్పి మైటోకాండ్రియాలను ఏమంటారంటే కణ శక్త్యాగారాలు అంటారు అనమాట. నెక్స్ట్ మ్యాట్రిక్స్ లో చూస్తే ఏంటంటే మనకి సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది. ఫ్యూ నెంబర్ ఆఫ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి. అలాగే 70s రైబోజోమ్స్ ఉంటాయి అనమాట. ఇది మైటోకాండ్రియా. నెక్స్ట్ ప్లాస్టిడ్లు. ప్లాస్టిడ్లు అంటే ఏంటంటే మనకి చాలా ప్లాంట్స్ చూస్తే ఏంటంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి, రకరకాల రంగులతో ఉంటాయి అన్నమాట. అలా ప్లాంట్స్లో చాలా పార్ట్స్ అలా కనిపిస్తూ ఉంటాయి. ఫ్లవర్స్, అలాగే లీవ్స్, ఇలా డిఫరెంట్ కలర్స్తో కనిపిస్తాయి. దానికి కారణం ఏంటంటే ఈ ప్లాస్టిడ్లు ఉండడం వల్లే అవి ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ప్లాస్టిడ్స్ని ఏంటంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడగలం అనమాట. మైటోకాండ్రియాని అయితే చూడలేము, ఎందుకంటే అవి చాలా స్మాల్ స్ట్రక్చర్స్ కాబట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కూడా చూడలేము. దానికి స్ట్రైన్ చేస్తే మాత్రమే చూడగలం. కానీ ఇవి అలా కాదు. ప్లాస్టిడ్లు అనేవి ఏంటంటే మనకి అండర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో విజిబుల్గా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్లాస్టిడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ ప్లాంట్ సెల్స్ అండ్ యూగ్లినాయిడ్స్. ప్లాస్టిడ్లు అనేవి అన్ని ప్లాంట్ పార్ట్స్లో ఉంటాయి, ప్లాంట్ సెల్స్లో ఉంటాయి, అలాగే యూగ్లినాయిడ్స్లో కూడా ఉంటాయి. ప్లాస్టిడ్లు వృక్ష జాతులన్నింటిలో ఉంటాయి, అలాగే యూగ్లినాయిడ్ జీవుల్లో కూడా ఉంటాయి అన్నమాట. వృక్ష కణాలన్నింటిలో అలాగే యూగ్లినాయిడ్ జీవులలో ప్లాస్టిడ్స్ అనేవి ఏంటంటే బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. దేని బేస్ చేసుకుని అంటే టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ని బేస్ చేసుకుని, వర్ణద్రవ్యాలని ఆధారం చేసుకుని మనకి ప్లాస్టిడ్లు అనేవి 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే క్లోరోప్లాస్ట్లు, అలాగే క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువులు. నెక్స్ట్ క్రోమోప్లాస్ట్ అంటే వర్ణ రేణువులు తెలుగులో. థర్డ్ వన్ ల్యూకోప్లాస్ట్లు అంటే శ్వేత రేణువులు. టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ని బేస్ చేసుకుని ప్లాస్టిడ్స్ని బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. ఫస్ట్ క్లోరోప్లాస్ట్ కోసం చూద్దాం, హరిత రేణువుల కోసం చూద్దాం. క్లోరోప్లాస్ట్లో మనకి ఏముంటాయంటే క్లోరోఫిల్ పత్రహరితం,
పత్రహరితం, అలాగే కెరోటినాయిడ్ పిగ్మెంట్స్, కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు ఉంటాయన్నమాట. క్లోరోప్లాస్ట్లో పత్రహరితం అలాగే కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇది కెరోటినాయిడ్లు. నెక్స్ట్ క్రోమోప్లాస్ట్లో వర్ణ రేణువులు. క్రోమోప్లాస్ట్ అని ఎందుకన్నారంటే ఇవి కలరింగ్ పిగ్మెంట్స్ని కలిగి ఉంటాయి. ఏంటవి అంటే రెడ్, ఆరెంజ్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్స్ని కలిగి ఉండడం వల్ల వీటిని వర్ణ రేణువులు క్రోమోప్లాస్ట్లు అని అన్నారు. ఇవి ఏంటంటే ఎలా ఉంటాయంటే ఫ్యాట్ సాల్యుబుల్ కెరోటినాయిడ్, క్రొవ్వులో కరిగే కెరోటినాయిడ్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే కెరోటినాయిడ్ లైక్ కెరోటిన్ జాంతోపిల్స్, కెరోటిన్ జాంతోపిల్స్ క్రోమోప్లాస్ట్లో ఉంటాయి అన్నమాట. వర్ణ రేణువుల్లో మనకి క్రొవ్వులో కరిగే కెరోటినాయిడ్లు ఉంటాయి. అవి ఏంటంటే కెరోటిన్ జాంతోఫిల్స్. నెక్స్ట్ ల్యూకోప్లాస్ట్లు అంటే శ్వేత రేణువులు. అంటే ఇటువంటి ల్యూకోప్లాస్ట్లు అనేవి ఏంటంటే కలర్లెస్, వాటిలో కలర్ అనేది ఉండదు, రంగు లేకపోవడంతో వాటిని ఏమంటారంటే శ్వేత రేణువులు అని అంటారు అనమాట. ఎటువంటి కలర్ లేకుండా ప్లాంట్ పార్ట్స్ ఎలా అంటే కలర్లెస్గా ఉంటాయి అనమాట. ఇవి ల్యూకోప్లాస్ట్లు అనేవి ఏంటంటే కలర్లెస్, అలాగే వ్యారీడ్ షేప్ అండ్ సైజ్ విత్ స్టోరీ. వీటిలో ఏంటంటే ఇవి వాటి యొక్క షేప్లోను అలాగే సైజులో కూడా వ్యారీగా ఉంటాయి అన్నమాట. ఆకారంలోనూ అలాగే పరిమాణంలో కూడా ఇవి వైవిధ్యతను ప్రదర్శిస్తాయి. ఎలాగంటే ఫుడ్ స్టోరేజ్ విషయంలో కూడా ఆహార పదార్థాన్ని నిల్వ చేయడంలో కూడా ఇవి వ్యారీడ్గా ఉంటాయి. ఇవి నిల్వ చేసే స్టోరేజ్ మెటీరియల్లో ఏ విధంగా ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయంటే చూద్దాం. న్యూట్రియంట్స్ని ఏ విధంగా స్టోర్ చేస్తాయంటే అమైలో ప్లాస్ట్లు, తెలుగులో కూడా అమైలో ప్లాస్ట్. అమైలో ప్లాస్ట్లో న్యూట్రియంట్స్ ఏ విధంగా స్టోర్ అయ్యి ఉంటాయంటే ఏ ఫుడ్ మెటీరియల్ ఇందులో స్టోర్ అవుతుందంటే అమైలో ప్లాస్ట్లో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఇందులో స్టోర్ అయ్యి ఉంటాయి. పిండి పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోలో చూడండి అమైలో ప్లాస్ట్లో కార్బోహైడ్రేట్, పొటాటోలో ఉండే ఫుడ్ మెటీరియల్ ఏంటి కార్బోహైడ్రేట్ అనమాట. కార్బోహైడ్రేట్ ఇందులో స్టోర్ అయి ఉంటుందంటే అమైలో ప్లాస్ట్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈలియో ప్లాస్ట్లు. ఈలియో ప్లాస్ట్లో న్యూట్రియంట్స్ ఫుడ్ స్టోరేజ్ ఎలా ఉంటుందంటే ఆయిల్స్ అలాగే ఫ్యాట్స్, నూనెలు, క్రొవ్వుల రూపంలో ఆహారం నిల్వ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎల్యూరో ప్లాస్ట్లు. ఎల్యూరో ప్లాస్ట్లో చూస్తే ఫుడ్ స్టోరేజ్ ఏ విధంగా ఉంటుందంటే ప్రోటీన్స్ ఇందులో స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఎల్యూరో ప్లాస్ట్లో ప్రోటీన్స్ స్టోర్ అయి ఉంటాయి. ఇది ఏంటంటే ప్లాస్టిడ్స్ కోసం. ప్లాస్టిడ్ని బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఏంటవి? క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, తర్వాత ల్యూకోప్లాస్ట్లు. నెక్స్ట్ ల్యూకోప్లాస్ట్ల యొక్క దాంట్లో ఉండే ఫుడ్ స్టోరేజ్ అనేది ఏ విధంగా ఉంటుందని దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ 3 విధాలుగా ఉంది. అమైలో ప్లాస్ట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. తర్వాత ఈలియోప్లాస్ట్లో నూనెలు అలాగే ఫ్యాట్, ఆయిల్స్, ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుంది. నూనెలు, క్రొవ్వులు స్టోర్ అయి ఉంటాయి. ఎల్యూరోప్లాస్ట్లో ప్రోటీన్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఇది ప్లాస్టిడ్ల కోసం.